ఎవ్రీవన్ మన ఆడవాళ్ళందరికీ అయితే కనుక ఒక టిప్ చెప్తా. ప్రతి ఒక్కరు వర్కింగ్ అయినా నాన్ వర్కింగ్ అయినా ఎవరైనా కూడా బాక్సులు పెట్టాలి, పొద్దున్నే హడావిడిగా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. లేదు చిన్నపిల్లలు ఉన్నా కూడా లేచి వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారనమాట. నేను రీసెంట్ టైమ్స్లో ఫాలో అయ్యింది అయితే కనుక మీతో ఒకటి షేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని వాటర్ ఎలాగో మనం తాగుతూ ఉంటాం కదా. నేను 4కి లేచాను. ఇప్పుడు 6:30 అయితే కనుక అయ్యిందనమాట. ఈలోపు ఒక ½ లీటర్ వాటర్ అయితే తాగా. అంటే నేను కొన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదంటే కనుక ఇల్లు ఇవన్నీ తుడిచినప్పుడు నాకు వాటర్ అయ్యి ఇంటెన్షనల్గా అంటే తాగాలని కాదు, నాకు వాటర్ అనిపించి నేను తాగాను అనమాట. ఒక ½ లీటర్ పైన తాగేసే ఉంటాను. నాకు కుదిరినప్పుడు ఏంటంటే ఒక 5 బాదమ్స్ బ్రష్ చేసుకున్న తర్వాత తినేసి ఇంకా పని చేసుకుంటాను అనమాట. లేదు అది కూడా అయిపోయింది. ఇప్పుడు 6:30 అయింది. మా బుడ్డోని 7కి లేపుతాను. అప్పుడులోపు ఏంటంటే ఈ లోపు నాకు ఆకలిస్తే నేను తినేస్తాను అనమాట. నేను తినకుండా అయితే కనుక ఉండను. ఇప్పుడు నేను ఇది పెరుగన్నం, ఇది నిన్నటి రైస్, నిన్న నైట్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లో నైటే పెరిగేసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట. ఇది హ్యాపీగా తినేసి మా బుడ్డోడితోటి ఇప్పుడు 7కి స్టార్ట్ చేశానంటే 8:30 స్కూల్ని దింపొచ్చేటప్పటికి 9 ఎగ్జాక్ట్గా అవుతుంది అనమాట. ఈ లోపు నేను తిన్నది అరిగిపోతుంది. నేను 12:30 or 1కి తినడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. చక్కగా ఇలా కూడా ఫాలో అయ్యి ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉన్నా ఎవరైనా కూడా ఇదైతే కనుక ఖచ్చితంగా మంచి డైట్లోకి అయితే కనుక వస్తుంది. డైట్ కాకపోయినా కూడా హ్యాపీగా ఇలా తింటే మన టమ్మీ ఫుల్గా ఉంటుంది, నీరసం రాదు, ఇంకా ఎనర్జీగా పనిచేస్తాం అనమాట. ఈ రైస్ అనే కాదు, ఏది ఉంటుంది. ఇది లేదు అనుకోండి, చక్కగా టిఫిన్స్ ఏవి ఉంటే అవి అయితే కనుక ముందుగా వేసుకొని తినేస్తున్నాను అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది అలవాటు చేసుకున్నాను, మీరు కూడా అలవాటు చేసుకోండి.